వెల్కమ్ టు మై ఛానల్ నస్రీన్ టెక్స్. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఉసిరి తోట. ఈ ఉసిరి తోట చిత్తూరు జిల్లాలోని రొంపిచెర్ల గ్రామంలో ఉంది. ఈ తోట మాదే అయిన మన రైతు రమణ గారి మాటల్లో ఈ ఉసిరి తోట గురించి అడిగి తెలుసుకున్నాం. ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, ఈ తోట వల్ల రైతులకు లాభమా నష్టమా, ఈ ఉసిరి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మరియు ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, ఒక చెట్టుకి ఎన్ని కిలోల ఉసిరికాయలు అనేవి దిగుబడి అవుతాయి, మరియు వీరు ఎలాంటి ఎరువుని ఉపయోగిస్తున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు మన రైతు రమణ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మాది చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దకొట్టికిల్లు దగ్గర మాది ఉసిరి తోట ఉంది. ఉసిరి తోట అంటే నెల్లి తోట 30 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాలకు గాను ఆ ఉసిరి తోట ఎందుకు పెట్టినామంటే ఒక షుగర్కు, బీపీ, కొలెస్ట్రాల్ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుందమ్మా. ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఈ తర్వాత షాంపూలు, ట్యాబ్లెట్లు, ఇటువంటి వాటికి ఉసిరికాయలు ఉపయోగిస్తారు. దానితోట మాకు ఇప్పుడు వచ్చేసి 7 ఎకరాలు 7,000 చెట్లు ఉసిరి పెట్టినాం. ఆ ఉసిరిలో వచ్చి 22 ఎకరాలు 23 ఎకరాలు ఉసిరి పెట్టినాము. దాంట్లో కూడా ఆదాయం బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఉసిరి పెట్టుకుంటే రైతు అనేది బాగుపడతాడు అనమాట. ఈ ఉసిరిలో 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు, ఒకటి నాటి ఉంది, ఒకటి వచ్చేసి K6 ఉండాలి, ఒకటి వచ్చేసి దీపంకాయ అని 3 ఉన్నాయి. ఆ 3 కాయలలో పెట్టుకుంటే రైతు దిగుబడి బాగా ఇదవుతుందమ్మా. అందరూ కూడా ఉసిరి పెట్టుకొని, మేము తోట ఇంచుమించు 6 సంవత్సరాలు అయింది ఉసిరి పెట్టుకొని. 6 సంవత్సరాలుగా ఫస్ట్ తడ వచ్చేసి 50,000కి అమ్మినాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెండో తడ వచ్చేసి 1.5 లక్షకి అమ్మినాం. మూడో తడ వచ్చేసి 2.5 లక్షకి అమ్మినాం. ఇటు సంవత్సరం డెవలప్ చేసుకుంటూ పోతాం అన్నమాట. అమ్మ ఒక చెట్టుకు వచ్చి 70 కిలోలు దాదాపు వస్తుందమ్మా. ఫస్ట్ యావరేజ్ 5 కిలోల కానించి 75 కిలోల వరకు వస్తుంది అనమాట పంట. దానికి ఏమరా అంటే మనం ఎక్కువ మందులు కొట్టకుండా సేంద్రియ ఎరువులతోనే మనం పంట వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ మనుషులు, కూలి లేబర్స్ అవసరం లేదు. కనీసం ఒక 5 మంది తోటకు ఉన్నా కూడా దాంతోనే మనము కాపు ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవచ్చమ్మా. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి 470 ఉండిందమ్మా షుగరు. 470 షుగర్ ఉంటే నేను కొన్ని హాస్పిటల్స్ తిరిగినాను అనమాట. అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా డాక్టర్లు అందరూ చెకప్ చేసి, అయ్యా నువ్వే ఇంజక్షన్ వేసుకోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పాను అనమాట. నేను రోజుకు వచ్చేసి ఒక 5 కాయలు ఉసిరికాయలు తింటాను అనమాట. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంకాలం అట్లా 3 పూట్ల ఒక 5 కాయలు 10 కాయలు తింటాను అనమాట. ఆ తినిన దానివల్ల ఉసిరి అనేది హార్ట్కి కానీ, షుగర్కి కానీ, బీపీకి కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఆ ఉసిరికాయలు తిన్నందువల్ల ఇప్పుడు నాకు ఎలాంటి షుగర్ లేదు, హెల్త్కి బాగుంది. దాంతో వచ్చేసి ఉసిరి మనం చాలా పంట తెచ్చుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడుతుంది. మనం కావాలంటే ఉసిరి పెట్టుకుంటే కూడా చాలామందికి కూడా బెనిఫిట్ వస్తుంది, యూజ్ వస్తుంది. ప్రతి ఒక్క రైతులు నేను కూడా రైతే. మాది వచ్చేసి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దకొట్టికిల్లు. నా పేరు రమణ.
కాబట్టి మీరందరూ దయవుంచి అందరూ ఉసిరి చెట్లు పెట్టుకొని రైతులు ప్రతి ఒక్కరూ ఇచ్చేస్తారని మిమ్మల్ని నేను పదే ఆశిస్తున్నాను. మళ్ళా వ్యాపారస్తులు అని మీరు డౌట్ పోతారేమో, వ్యాపారస్తులే కాదండి. మనం ఒక ఉసిరి చెట్టు నాటిన తర్వాత ఇంచుమించు 5 సంవత్సరాల వరకు కొద్దిగా వస్తుందన్నమాట. ఆ కొద్ది కాపంటూ రానియకుండా 5 సంవత్సరాల తర్వాత ఆ పంటను వచ్చి ఆ పూత పిందె మనము రైట్గా స్ప్రే చేసుకుంటూ వస్తే 5 సంవత్సరాల తర్వాత ఎక్కువ పంట వస్తుంది. ఆ ఉసిరి అనేది వ్యాపారస్తులు కానీ ఇక్కడికే వస్తారనమాట, మన తోట దగ్గరికే వస్తారు. ఆ ఉసిరిని వైజాగ్, బెంగళూరు, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బయట దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు అనమాట. ఉసిరి కూడా దాంట్లో వచ్చేసి మన దగ్గర 50 రూపాయల నుండి ఇంచుమించు 70-80 రూపాయల కిలో వరకు అమ్ముకోవచ్చు అనమాట. దాంట్లో మంచి ఆదాయం ఉంది. మీరు జామ కానీ ఉసిరి కానీ ఈ రెండు పెట్టుకుంటే ప్రతి ఒక్క రైతు కొంచెం ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ చెట్టు కొన్నప్పుడు ఒక చెట్టు మీకు ఎంత పడింది? ఒక చెట్టు వచ్చేసి ఇంచుమించు ఒక 60 రూపాయలు 50 రూపాయల నుంచి 70-80 రూపాయల లోపల ఒక చెట్టు మొలకొస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక చెట్టుకి ఆదాయం వచ్చి 70-80 కిలోలు వస్తుంది అనమాట. 70-80 కిలోలు వస్తుంది పంట. మేము వేసే ఎరువులు వచ్చేసి ఆవుల ఎరువు, పశువుల ఎరువు మరకే వాడతాం అనమాట. ఎక్కువ డిఏపి, గోదావరి అవి ఇవి ఎలాంటి ఇంగ్లీషు మందులు మేము వాడము. మేము వేసేది మటుకు పశువుల ఎరువు మటుకే వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆ ఎరువుల వల్ల మొలక తక్కువ రేట్లోనే ఉంటుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక మొలక వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి మొలక పెట్టిన 5 సంవత్సరాల వరకు తక్కువగా వస్తుంది. పూత కానీ మంచిగా చెడ్డ కానీ స్ప్రే కానీ ఇలాంటి మందులు ఒకసారి కొట్టాలి. దాంట్లో వచ్చేసి ఎరువులు ఎక్కువ వేసి చెట్టును వచ్చేసి ఒక 15 సంవత్సరాల తర్వాత కటింగ్ ఇవ్వాలి. అంతవరకు మనం కొనలు కానీ ఎలాంటివి కట్ చేయకూడదు, దాన్ని తాకకూడదు. దానివల్ల వచ్చేసి మనం స్ప్రే మందులు, ఇంగ్లీష్ మందులు ఏమి ఎక్కువ వాడకూడదు. వాటర్ తక్కువ పడుతుంది. దానివల్ల రైతుకు మంచి ఇదిగా ఉంటుంది. ఒక చెట్టు ఇంచుమించు 70-80 కిలోలు పంట వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉసిరి పెట్టుకొని తక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ కూలీలు పడతాయి, వాటర్ తక్కువ పడుతుంది. అందరూ కూడా దీన్ని పెట్టుకొని మన వ్యాపారస్తుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి టెన్షన్ పడకూడదు. జనాలు బయట వ్యాపారస్తులు వస్తారు, బయట పోతుంది. ప్రతి ఒక్క దానికి మనకు ఒక జబ్బులకు అన్నిటికీ కూడా కాకుండా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఉసిరి అనేది. ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? ఇంచుమించు 30 సంవత్సరాలు దాదాపు ఉంటుంది. ఆ 30 సంవత్సరాల తర్వాత కొన వరకే కట్ చేసి ఒక 1.5 మూర భూమి పైన పెట్టుకొని ఆ మూట అనేది చివరికి ఇగురు వస్తుంది అనమాట. ఇగురు వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం దానికి సేంద్రియ ఎరువులు వేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవచ్చమ్మా. అట్లా ఏదైనా ఒక చెట్టు చేసినారా మీరు? చేసినామమ్మా. ఎక్కడున్నది? సరే అవునా, చూద్దాం. ఆ చెట్టు చూపించి చెప్పండి. ఈ చెట్టు ఈ చెట్టు ఆన్ చేసినమ్మా. ఈ చెట్టు అనేది ఉసిరి. ఇదేమైందంటే ఫస్ట్ ఒక తొలితో ఈ చెట్టును ట్రయల్ చూడడానికి ఒక మొక్క పెట్టినామన్నమాట. ఆ మొక్క ఏమైందంటే ఇది పంట ఎక్కువ వచ్చిందనమాట. ఎక్కువ వచ్చి అది కొమ్మలు ఇరిగిపోయే స్టేజ్లో ఉంటే ఆ మొక్కను పాడు కాకుండా తలకట్టు భాగం అంటూ కట్ చేసామన్నమాట. తలకట్టు భాగము కొన భాగం అంతా కట్ చేసినాం. కట్ చేసిన తర్వాత ఆ మొదలు అనేది దాన్ని చుట్టుపక్కల బాగా పాదు తీసుకొని సేంద్రియ ఎరువులు వేసుకుంటే మళ్ళీ ఈ విధంగా చూడండి. ఒకసారి ఈ మొక్కను కూడా మీకు చూపెడతా ఉండ. ఈ విధంగా మీకు పొలంలో చూరు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తర్వాత మనకు ఒకే పంట యథావిధిగా వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది ఇంచుమించు ఈ పంట రావడానికి మళ్ళా 4-5 సంవత్సరాల తర్వాత యథాప్రకారం పంట వస్తుంది. మళ్ళీ కొత్త మొక్కలాగా మళ్ళీ పంట బాగా వస్తుంది.
రైతు రమణ గారు మనకు ఎంత చక్కగా ఈ ఉసిరి తోట గురించి చాలా క్లుప్తంగా వివరించారు. మనకు ఈ ఉసిరి తోట వల్ల లాభాలు తప్ప నష్టాలు అనేటివి ఉండవు. చూసారు కదండి ఫ్రెండ్స్, నేను మీకు ఇది చిన్న సందేశం ద్వారా మీ రైతులకి అందరికీ చూపించాలి, తెలియజేయాలి అనుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.